Namaste, I'm Kanchana Advocate. Today I'm dealing with Sale of Goods Act 1930. Section 2, subsection 7 defines goods. Goods means any kind of mobile property other than actionable claims and money. అన్ని mobile properties వస్తాయి అదర్ దాన్ యాక్షనబుల్ క్లైమ్ అండ్ మనీ తప్ప అన్ని mobile properties కూడా గూడ్స్ గానే ట్రీట్ చేయాలని చెప్తారు. అండ్ ఇంక్లూడ్స్ స్టాక్స్ అండ్ షేర్స్. స్టాక్స్ అండ్ షేర్స్ కూడా mobile ప్రాపర్టీ కిందకే వస్తాయి. గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ఆర్ గ్రోయింగ్ పార్ట్ ఆఫ్ ల్యాండ్. థింగ్స్ ఏమైనా అటాచ్డ్ టు ద ల్యాండ్ ఆర్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ విచ్ ఆర్ అగ్రీడ్ టు బి సర్వ్డ్ బిఫోర్ సేల్ ఆర్ అండర్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. ఏదైనా అటాచ్ అయి ఉంటే ల్యాండ్ కి అవి సర్వర్డ్ అంటే ఏంటి, సపరేట్ చేసుకోవడానికి ముందేనా బిఫోర్ సేల్ అయినా లేకపోతే తర్వాత తీసుకుంటామని కూడా ఏదైనా చేసుకున్నట్లయితే అలాంటి ప్రాపర్టీస్ అన్ని కూడా గూడ్స్ కిందగానే వస్తాయి. ఎందుకంటే దాన్ని ఎర్త్ నుండి డిటాచ్ చేస్తారు కాబట్టి సేల్ ఆఫ్ గూడ్స్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ ఎక్సెప్ట్ యాక్షనబుల్ క్లైమ్స్ అండ్ మనీ. ఈ రెండు తప్ప రిమైనింగ్ అన్ని అంటారు. అన్ని ఇంకా ఏమైనా ఇంక్లూడ్ చేశారు అంటే స్టాక్స్ అండ్ షేర్స్, అంటే కంపెనీస్ లో ఏమైనా స్టాక్స్ షేర్స్ పెడతాం కదా అవి. ఇంకా మనకి టీపీ యాక్ట్ ప్రకారం వచ్చే గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్, థింగ్స్ అటాచ్డ్ టు ద ఎర్త్ ఆర్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ ఆర్ అగ్రీడ్ టు బి సెవర్డ్ బిఫోర్ సేల్ ఆర్ అండర్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. ముందే నన్ను ఈ కాంట్రాక్ట్ ప్రకారం ముందేనే సపరేట్ చేసుకోవచ్చు అంటే ల్యాండ్ నుండి, లేకపోతే అగ్రిమెంట్ ప్రకారం, లేకపోతే ఏమైనా పంటలో ఉంటాయి కదా అవి తర్వాతైనా కట్ చేసుకుంటామని అలా చేస్తే దాన్ని అంటే అలాంటివి అన్ని కూడాను గూడ్స్ కిందనే వస్తాయి అన్నమాట అండర్ సెక్షన్ 2 subsection 7 of Sale of Goods Act 1930. Thus every type of movable property is treated as goods. అన్ని మూవబుల్ ప్రాపర్టీస్ కూడాను గూడ్స్ గానే ట్రీట్ చేస్తారనమాట. గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, షేర్స్ అండ్ డిబెంచర్స్ ఆర్ ఆల్సో గూడ్స్. మనకి ఏదైనా ఒక బిజినెస్ పెట్టాం అనుకోండి, బిజినెస్ అమ్మేటప్పుడు దాంతో పాటు కొంత గుడ్ విల్ కూడాను సేల్ చేస్తారనమాట. ఉనే ఫిజికల్ ఫీచర్స్ తో పాటు ఇంటాంజిబుల్ ప్రాపర్టీ అన్నమాట ఇది గుడ్ విల్ అనేది. ఓకే, గుడ్ విల్ కూడాను ఇది కూడా ట్రాన్స్ఫరబుల్ కాబట్టి మూవబుల్ ప్రాపర్టీ కిందనే వస్తుంది, అంటే గూడ్స్ కిందనే కన్సిడర్ చేయాలి అని మనకి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో చెప్తుంది అనమాట. అలాగే గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, షేర్స్, డిబెంచర్స్ వీటన్నిటిని కూడా గూడ్స్ గానే ట్రీట్ చేయాలి. అంటే గూడ్స్ గా ట్రీట్ చేయాలంటే ఏంటి, సేల్ ఆఫ్ గూడ్స్ కిందనే వస్తాయి అనమాట. గ్రాస్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ద విచ్ ఆర్ అగ్రీడ్ టు బి సర్వ్డ్ బిఫోర్ సేల్ ఆర్ ఆల్సో గూడ్స్. ఏదైనా గ్రాస్ ఆర్ థింగ్స్ ఏదైనా ల్యాండ్ కి అటాచ్ అయి ఉన్నప్పుడు దాన్ని బిఫోర్ సేల్ సెవర్డ్ అంటే సపరేట్ చేసినట్లయితే వాటిని కూడాను ఏంటి గూడ్స్ గానే కన్సిడర్ చేయాలి. యాక్షనబుల్ క్లైమ్స్ అండ్ మనీ ఆర్ హౌఎవర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద గూడ్స్. యాక్షనబుల్ అండ్ మనీ ఆర్ నాట్ కమ్స్ అండర్ ద గూడ్స్ అన్నమాట అండర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. Actionable claims and money are excluded from definition of goods. According to section 4 of Sale of Goods is sale. Sale is section 4 of Sale of Goods Act deals with sale. Sale is a contract whereby the seller transfers or agrees to transfer the property in goods to the buyer for price. ఏదైనా పర్టికులర్ ప్రైస్ కి సెల్లర్ ట్రాన్స్ఫర్ చేసిన ఆర్ అగ్రీ టు ట్రాన్స్ఫర్ టు ద బయర్ చేసినట్లయితే ఆ ట్రాన్సాక్షన్ ని సేల్ అంటారు అనమాట. ద పర్సన్ హూ సెల్స్ ఆర్ అగ్రీస్ టు సెల్ ద ప్రాపర్టీ ఇస్ కాల్డ్ ద సెల్లర్ అండ్ ద పర్సన్ హూ బైస్ ఆర్ అగ్రీస్ టు బై ద ప్రాపర్టీ ఇస్ కాల్డ్ ద బయర్. ఓకే,
when under contract of sale the property in goods is immediately transferred. Contract of sale లో ఇది ఏంటుంటదంటే గూడ్స్ అనేవి ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతాయి అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ద కాంట్రాక్ట్ ఫ్రమ్ ద సెల్లర్ టు ద బయర్. ద కాంట్రాక్ట్ ఈస్ కాల్డ్ సేల్. అంటే సేల్ లో ఏంటి, అండర్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ద ప్రాపర్టీ ఇన్ ద గూడ్స్ ఈజ్ ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతాయి at the time of making the contract from seller to the buyer. అటువంటి కాంట్రాక్ట్ ఈస్ కాల్డ్ సేల్ అంటారు అనమాట. ఇట్ ఈస్ an absolute sale. It refers to absolute sale. It is an executed contract. Contract of sale is a absolute contract, absolute sale and executed contract. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అనమాట. అగ్రిమెంట్ టు సెల్, వేర్ అండర్ a contract of agreement to sell the transfer of property of goods is taken place at a future time or subject to fulfillment of certain conditions. That contract is called agreement to sell. అంటే అగ్రిమెంట్ టు సెల్ అంటే ఏంటి, ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ అగ్రిమెంట్ టు సెల్ transfer of property of goods take place in future time or అంటే ఫ్యూచర్ లో ట్రాన్సాక్షన్ అవుద్ది లేదా ఆఫ్టర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సర్టెన్ కండిషన్స్. దాని తర్వాత అలాంటి కండిషన్స్ ఉంటే దాన్ని అగ్రిమెంట్ టు సెల్ అంటారు. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అంటే అట్ టు ఫుల్ఫిల్ ద కాంట్రాక్ట్ కాబట్టి ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. ఇట్ ఈస్ ఎ కండిషనల్ సేల్. Contract of sale is absolute sale, that is executed sale. Agreement to sell is a executory contract, conditional sale, that is at to be fulfill the contract. That is the difference between కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనేది కాంట్రాక్ట్ అయిన వెంటనే ప్రాపర్టీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కానీ అగ్రిమెంట్ టు సెల్ అయితే ఫ్యూచర్ లో ప్రాపర్టీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, లేకుంటే కండిషన్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ప్రాపర్టీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఈజ్ ఏ అబ్సల్యూట్ సేల్, అగ్రిమెంట్ టు సెల్ ఈజ్ ఏ కండిషనల్ సేల్. కండిషన్ ఉంది కదా, కండిషన్ ఫుల్ఫిల్ అయిన తర్వాత సేల్ అనేది అవుతుంది. ఇంకా కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఈజ్ ఏ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్, అగ్రిమెంట్ టు సెల్ ఈజ్ ఏ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. సేల్ కి అగ్రిమెంట్ కి డిఫరెన్సెస్ చూసినట్లయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అగ్రిమెంట్ టు సెల్ లో ద ప్రాపర్టీ ఇన్ గూడ్స్ పాసెస్ ఫ్రమ్ సెల్లర్ టు బయర్ ఇమీడియట్లీ. సేల్ లో అయితే ప్రాపర్టీ అనేది ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అగ్రిమెంట్ సెల్ లోన ప్రాపర్టీ అనేది ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అవ్వదు, ప్రాపర్టీ ఈజ్ వెస్టెడ్ విత్ ద సెల్లర్ అన్నమాట. ఎందుకంటే కండిషన్ ఫుల్ఫిల్ అయిన తర్వాతనే ప్రాపర్టీ ఇస్తారు కాబట్టి, రిటర్న్ ఇస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి. నేచర్ ఆఫ్ ద కాంట్రాక్ట్, సేల్ అయితే ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్, agreement to sell is a executory contract. That is the nature of the contract. Nature of the right, సేల్ అయితే మనకు ఆల్రెడీ ప్రాపర్టీ వచ్చేసింది కాబట్టి, బయర్ కి వచ్చేసింది కాబట్టి దట్ ఈస్ రైట్ ఇన్ రెమ్. అగ్రిమెంట్ టు సెల్ ఈస్ పర్సనల్ అన్నమాట. సేల్ అంటే కంప్లీటెడ్ కాంట్రాక్ట్ కాబట్టి ఏంటి, పర్టికులర్ గూడ్స్ మీద తనకి బండిల్ ఆఫ్ రైట్స్ అనేవి వస్తాయి అగైన్స్ ఎంటైర్ సొసైటీ అన్నమాట. అగ్రిమెంట్ సెల్ లో ఏంటంటే ఇంకా కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి రైట్ ఇన్ పర్సన్, రైట్స్ ఆఫ్ రీసేల్. సేల్ లో సెల్లర్ కి రీసేల్ చేసే రైట్ ఉండదు ఎందుకంటే అబ్సల్యూట్ సేల్ అయిపోయింది కాబట్టి. కానీ ఒకవేళ సెల్లర్ సేల్ చేస్తున్నట్లయితే బయర్ బయర్ కి 2 ఆప్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కావాలంటే డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు, లేకపోతే అదర్ రెమెడీస్ న్యూ బయర్ దగ్గర నుండి ప్రోడక్ట్ ని రికవర్ చేసుకోవచ్చు అన్నమాట, గూడ్స్ ని.
అగ్రిమెంట్ సెల్ లో సెల్లర్ కావాలంటే రీసెల్ చేయొచ్చు. ఇట్ హ్యాస్ లిబర్టీ టు రీసెల్ ద గూడ్స్. లయబిలిటీ ఫర్ సేల్స్ ట్యాక్స్, సేల్ అయినట్టయితేనే సేల్స్ ట్యాక్స్ అనేది కడతారు. అగ్రిమెంట్ సెల్ లోన సేల్ అవ్వలేదు కాబట్టి అంటిల్ ద యాక్చువల్ సేల్ అయ్యే వరకు కూడా సేల్స్ ట్యాక్స్ పే చేయాల్సిన నెసెసిటీ లేదన్నమాట. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. డిఫరెన్స్ బిట్వీన్ సేల్ వర్సెస్ అగ్రిమెంట్ టు సెల్. సేల్ లో ప్రాపర్టీ అనేది ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ టు ద బయ్యర్. అగ్రిమెంట్ టు సెల్ లో ప్రాపర్టీ అనేది సెల్లర్ దగ్గరనే ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ ట్రాన్స్ఫర్ కాబట్టి. నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్, సేల్ అనేది ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్, అగ్రిమెంట్ టు సెల్ ఈస్ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. నేచర్ ఆఫ్ రైట్స్, సేల్ లో ఏ రైట్స్ ఉంటాయంటే రైట్ ఇన్ రెమ్ ఉంటాయన్నమాట అగైన్స్ సొసైటీ. అగ్రిమెంట్ టు సెల్ లోన నేచర్ ఆఫ్ రైట్ ఏది ఉంటుందంటే రైట్ ఇన్ పర్సోనమ్, రైట్ టు రీసేల్. సేల్ లో సెల్లర్ కి రీసేల్ చేసే రైట్ ఉండదు. ఒకవేళ సేల్ చేసేసినట్లయితే, రీసేల్ చేసినట్లయితే బయర్ డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు, లేకపోతే న్యూ బయర్ దగ్గర నుండి సేమ్ ప్రోడక్ట్స్ ని న్యూ బయర్ దగ్గర నుండి రికవర్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ అగ్రిమెంట్ సెల్ లోన సెల్లర్ కి రీసేల్ చేసుకునే లిబర్టీ అనేది ఉంటుంది. లయబిలిటీ ఆఫ్ సేల్ ట్యాక్స్, సేల్ అయితేనే సేల్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ టు సెల్ లో సేల్స్ ట్యాక్స్ పే చేయాల్సిన నెసెసిటీ లేదు అంటే ద యాక్చువల్ సేల్ అయ్యే వరకు. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ చేసుకునేటప్పుడు మనకి చాలా టర్మ్స్ అండ్ స్టిప్యులేషన్స్ విత్ రిగార్డ్ టు నేచర్, ప్రైస్ అండ్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ ఉంటాయి. అవి కొన్ని మేజర్ టర్మ్స్ ఉంటాయి, కొన్ని మైనర్ టర్మ్స్ ఉంటాయి అన్నమాట. మేజర్ టర్మ్స్ ఉంటే అవి అంటే అగ్రిమెంట్ కి మేజర్ టర్మ్స్ అంటే ఆ టర్మ్స్ లేకపోతే ఆ కండిషన్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు, అంటే ఆ కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ అవ్వదు అనమాట. అలాంటి టర్మ్స్ ని కండిషన్స్ అంటారు. కొన్ని మైనర్ టర్మ్స్ ఉంటాయి, అలాంటివి అంటే మైనర్ టర్మ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోయినా సరేను పెద్దగాను కాంట్రాక్ట్ సేల్ కి వచ్చే ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట. అలాంటి వాటిని వారంటీస్ అంటారు. అంటే మనం ఏదైనా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకునేటప్పుడు టర్మ్స్ ఆఫ్ స్టిప్యులేషన్స్ పెట్టుకుంటాం కదా విత్ రిగార్డ్ టు నేచర్, ప్రైస్ అండ్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్. అలాంటి వాటికి మేజర్ టర్మ్స్ ఉంటాయి. అంటే మేజర్ టర్మ్స్ అంటే సేల్ అవ్వడానికి మేజర్ టర్మ్స్ ఏ ఉంటాయో వాటిని కండిషన్స్ అంటారు. కొన్ని మైనర్ టర్మ్స్ ఉంటాయి, ఒకవేళ నెగ్లెక్ట్ చేసినా సరేను జస్ట్ డ్యామేజెస్ అలా ఇచ్చేసినందులో దానికి సేల్ అనేది మాత్రం వాయిడ్ అవ్వదు అనమాట, కంటిన్యూ అవుతుంది. జస్ట్ డ్యామేజెస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. అలాగా మేజర్ పార్ట్ ప్లే చేసే వాటిని కండిషన్స్ అంటారు, మైనర్ రోల్ ప్లే చేసే వాటిని వారంటీస్ అంటారు. ఓకే, condition. A condition is a stipulation essential to the main purpose of the contract. మెయిన్ పర్పస్ ఆఫ్ ద కాంట్రాక్ట్ కి ఎసెన్షియల్ గా ఏది ఉంటుందో దాన్ని కండిషన్ అని అంటారు అనమాట. అండర్ సెక్షన్ 12 సబ్సెక్షన్ 2 ఇట్ ఈస్ వెరీ వైటల్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఇది ఉంటేనే ఆ కాంట్రాక్ట్ అవుతుంది, ఆ కండిషన్ ఉంటేనే. ఇట్ రిగార్డెడ్ యాజ్ ఏ వెరీ బేసిస్ ఆర్ ఫౌండేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఆ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వకపోతే అసలు అది కాంట్రాక్టే అవుతుంది, కాబట్టి దట్ ఈస్ వెరీ బేసిస్ ఆఫ్ ఫౌండేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. If there is a breach of condition, the aggrieved party can treat the contract as void and can claim damages. ఒకవేళ ఆ కాంట్రాక్ట్ అనేది బ్రీచ్ అయినట్లయితే the aggrieved party ఏం చేయొచ్చు అంటే the contract treated as a void or the aggrieved party can claim damages. Okay, next, warranty. Section 12 subsection 3. Warranty is a stipulation
subsidiary to the main purpose of the contract. అంటే మెయిన్ పర్పస్ కి సబ్సిడరీగా ఉండేదాన్ని వారంటీ అంటారనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ వైటల్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ యాజ్ ఎ కండిషన్. కండిషన్ లాగా ఇది కాంట్రాక్ట్ కి వైటల్ కాదు. వైటల్ అంటే ఇంపార్టెంట్ ఏమీ కాదు. ఇట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ఎ వెరీ బేసిస్ ఆఫ్ ఫౌండేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఇఫ్ దేర్ ఇస్ ఎ బ్రీచ్ ఆఫ్ వారంటీ, ద అగ్రీడ్ పర్సన్ కెనాట్ ట్రీట్ ద కాంట్రాక్ట్ యాజ్ వైడ్. హీ కెన్ ఓన్లీ క్లైమ్ డ్యామేజెస్. అంటే ఒకవేళ ఈ వారంటీ అనేది నెగ్లెక్ట్ చేసినట్లయితే agreed person cannot be treated as that contract as void, but only remedy is he can claim damages. కానీ మనకి కండిషన్ ఫుల్ఫిల్ అవ్వనట్టయితే మాత్రం agreed person can treat the contract as void and also claim damages. Conditions. What is the difference between conditions and warranties? Based on value. Condition is a stipulation essential to the main purpose of the contract. Condition అనేది మెయిన్ పర్పస్ ఆఫ్ ద కాంట్రాక్ట్ కి చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్ అన్నమాట. బట్ వారంటీ is stipulated collateral to the main purpose of the contract. This is మెయిన్ పర్పస్ కి కొలేటరల్ గా ఉండేది వారంటీ అన్నమాట. Condition is more vital than the warranty. In when we come to the warranty, it is not vital. ఒకవేళ బ్రీచ్ అనేది అయినట్టయితే, కండిషన్ బ్రీచ్ అయినట్లయితే అగ్రీడ్ పార్టీ can treat the contract as void and also claim damages. ఒకవేళ వారంటీ బ్రీచ్ అయినట్లయితే aggrieved party cannot be treated the contract as void but can claim only damages. Difference as to intention. Whether the stipulation in a contract of sale is a condition or warranty depends on intention of the parties. Intention batti a contract అనేది difference as to treatment. Breach of condition అయినా దాన్ని బ్రీచ్ ఆఫ్ వారంటీగా తీసుకోవచ్చు, కానీ బ్రీచ్ ఆఫ్ వారంటీ అయిన దాన్ని బ్రీచ్ ఆఫ్ కండిషన్ గా మాత్రం కన్సిడర్ చేయకూడదు అన్నమాట. డాక్టర్ ఆఫ్ కేవియట్ ఎంటర్. లాటిన్ మ్యాగజైన్ కేవియట్ ఎంటర్ మీన్స్ లెట్ బయర్ బీవేర్, which was dealt under section 16 of Sale of Goods Act. అంటే ఎవరైనా పర్చేజ్ చేసేటప్పుడు బయ్యరే క్వాలిటీ ఆఫ్ ద గూడ్స్ చూడాలి. వాళ్ళు ఏ పర్పస్ కోసం గూడ్స్ పర్చేజ్ చేస్తున్నారో బయ్యర్ మస్ట్ బి అక్వైంటెడ్ విత్ ద పర్పస్ ఆఫ్ ద గూడ్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద గూడ్స్. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద బయ్యర్. సెల్లర్ కి బయ్యర్ కి ఎటువంటి ఏ స్పెసిఫిక్ పర్పస్ కోసం కొంటున్నాడు, ఎలాంటి క్వాలిటీ గూడ్స్ కావాలి అనేది ఇట్ ఈస్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద సెల్లర్, దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద బయ్యర్ అన్నమాట. అందుకే మనకి సేల్ ఆఫ్ గూడ్స్ లో కేవియట్ ఎంటర్ అనే డాక్టర్ అనేది పెట్టారన్నమాట. దిస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్. బయ్యర్ బివేర్ అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్. బయ్యర్ ఏమైనా ప్రోడక్ట్స్ కొనుక్కునేటప్పుడు హీ మస్ట్ అక్వైంటెడ్ విత్ ద ప్రోడక్ట్ ఫర్ వాట్ పర్పస్ అండ్ వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద గూడ్స్, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అన్నమాట. నేను ఒకసారి చదివేస్తుంది. Doctrine of caveat emptor. Maxim caveat emptor means let the buyer beware. This is the fundamental principle of law of sale of goods. According to this doctrine, the buyer must take care of its own interest when purchasing the goods. He must examine the goods thoroughly and must see that the goods he buys are suitable for purpose for which he wants to purchase them. Under section 16 of Sale of Goods Act. Following are the implied warranties.
ఇంప్లాయిడ్ వారంటీస్ ఏమవుతాయంటే క్వైట్ పొజిషన్, ఫ్రీ ఫ్రమ్ encumbrances, waiver by buyer, trade usage. All these are implied warranties. Implied warranties are quite possession, free from encumbrances, waiver by the buyer, trade usage. Next one is unpaid seller. ఎవరిని unpaid seller అంటారంటే seller who has not received the price of the goods is called the unpaid seller. అంటే గూడ్స్ ని అమ్మాడు కానీ దాని మీద ప్రైస్ అనేది తీసుకోలేదన్నమాట. According to section 45 of the act, the seller of the goods is deemed to be an unpaid seller when the whole of the sale price is not received, has not been received or tendered. అంటే గూడ్స్ ని అమ్మాడు కానీ మొత్తం సేల్ ప్రైస్ అంతా కూడా రాలేదన్నమాట. అంటే ఏంటి 100 రూపీస్ అనుకోండి, 100 రూపీస్ లో 100 రూపీస్ కూడా బయ్యర్ సెల్లర్ కి ఇవ్వలేదు, కొంత అమౌంట్ ఇచ్చాడు, కొంత ఏదో చెక్ అయినా ఏదైనా ఇచ్చారు అనమాట, అవి తీసుకోవడం అవ్వలేదన్నమాట. ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ అదర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ హావ్ బీన్ రిసీవ్డ్ యాజ్ ఎ కండిషనల్ పేమెంట్. అంటే కండిషనల్ పేమెంట్ గా ఇచ్చారు అనమాట, కొంత అమౌంట్ ఇచ్చారు, కొంత చెక్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏదైనా ఇచ్చారు. అండ్ ద సేమ్ హ్యావ్ బీన్ డిజానర్డ్. ఆ చెక్ ని ప్రజెంట్ చేసేటప్పుడు ఏమైంది, డిజానర్ అయింది. అలాంటి సిచ్యువేషన్ లో సెల్లర్ ని అన్పేడ్ సెల్లర్ అంటారు అనమాట. అంటే ఏంటి, సెల్లర్ హూ హ్యాస్ నాట్ రిసీవ్ ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ ఇస్ కాల్డ్ ద అన్పేడ్ సెల్లర్. According to section 45, seller of the goods is deemed to be an unpaid seller when the whole of the price has not been received or tendered, or when the bill of exchange or negotiable instrument have been received on conditional payment and the same has been dishonored. Conditional payment gano bill of exchange or negotiable instrument ever ఇచ్చారు కానీ ఆనర్ చేసేటప్పుడు అవి డిజోనర్ అయ్యాయి. అలాంటి సిచ్యువేషన్ లో సెల్లర్ ని అన్పేడ్ సెల్లర్ అంటారు అన్నమాట. ఇప్పుడు అన్పేడ్ సెల్లర్ కదా, దాని అమౌంట్ ప్రాపర్టీని సేల్ చేశాడు కానీ తన ప్రైస్ దానికి రిసీవ్ చేసుకోలేదు. అలాంటి స్టాండ్ లో తనకి కొన్ని రైట్స్ ఉంటాయి. మనకి అన్పేడ్ సెల్లర్ కి 2 types ఆఫ్ రైట్స్ అవైలబుల్ గా ఉంటాయి కదా. ఒకటి ఎగనెస్ట్ ప్రాపర్టీ ఉంటది, ఒకటి ఎగనెస్ట్ బయర్ మీద ఉంటుంది. ఎగనెస్ట్ ప్రాపర్టీ ఉండేటప్పుడు ఏంటి, రైట్ టు లీన్ ఉంటది, రైట్ టు స్టాప్ ద ట్రాన్సిట్, స్టాపేజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, రైట్ టు రీసేల్, రైట్ టు విత్డ్రా, విత్హోల్డింగ్. రైట్స్ ఆఫ్ అన్పేడ్ సెల్లర్ కి 2 types ఆఫ్ రైట్స్ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. ఎగనెస్ట్ ప్రాపర్టీ ఉంటది, ఎగనెస్ట్ బయర్ ఉంటది. ఎగనెస్ట్ ప్రాపర్టీ అప్పుడు రైట్ టు రీటైన్, రైట్ టు లీన్. రైట్స్ ఆఫ్ అన్పేడ్ సెల్లర్ కి 2 types ఆఫ్ రైట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎగనెస్ట్ ప్రాపర్టీ ఉంటుంది, సెకండ్ వన్ ఈజ్ ఎగనెస్ట్ బయర్ ఉంటుంది. ఎగనెస్ట్ ప్రాపర్టీలో అగైన్ 4 types ఆఫ్ రైట్స్ ఉంటాయి అన్నమాట. రైట్ టు లీన్, రైట్ టు స్టాపేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ ట్రాన్సిట్, ట్రాన్సిట్ లో ఉండేటప్పుడు అంటే ట్రాన్స్పోర్ట్ లో ఉండేటప్పుడు గూడ్స్ స్టాప్ చేసేయడం, రైట్ టు రీసేల్ ఆర్ రైట్ టు విత్డ్రా, డెలివరీ ఆఫ్ గూడ్స్ sold. Right to withdraw, delivery of goods sold. డెలివరీని విత్డ్రా చేసాడు అనమాట, ఎందుకంటే వాళ్ళు పేమెంట్ అంతా కూడా అవ్వలేదు కాబట్టి. అన్పేడ్ సెల్లర్ లీన్ అంటే ఏంటంటే ఇక్కడ సేల్ అయింది కానీ ప్రాపర్టీ అనేది సెల్లర్ దగ్గరే ఉందన్నమాట. అలాంటప్పుడు ఏంటి, ఈ ఎంటైటిల్డ్ టు ద పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఎందుకంటే ఎప్పటి వరకు రిటైన్ ద పొజిషన్ ఉంటుంది అంటే అంటిల్ ద పేమెంట్ ఆర్ టెండర్ ఆఫ్ ప్రైస్. అన్పేడ్ సెల్లర్ లీన్ అంటే ఇక్కడ సెల్లర్ దగ్గరే ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడంటే అలాంటప్పుడు
పొజిషన్ అనేది దీని దగ్గరే ఉంచుకోవచ్చు అనమాట. రిటైన్ ద పొజిషన్ ఎప్పటి వరకు? అంటిల్ ద పేమెంట్ ఆఫ్ ద ప్రైస్ ఆర్ లేకపోతే ఎనీ క్రెడిట్ లేకుండా, ఏమీ అరువు లేకుండా మొత్తం ప్రాపర్టీ మొత్తం ప్రైస్ అమౌంట్ అంతా ఇచ్చే వరకు తన దగ్గర ఉంచుకుంటాడు. ఒకవేళ క్రెడిట్ కి అమ్మాడు, అరువుకి అమ్మాడు, క్రెడిట్ కి అమ్మాడు, కానీ ఆ పర్టికులర్ పీరియడ్ లో ఇస్తానన్నాడు, పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయింది, అలాంటప్పుడు కూడా రిటైన్ చేసుకుంటాడు. ఇంకా రిటైన్ అంటే లీన్ అన్నమాట. ఒకవేళ బయ్యర్ అరువుకే తీసుకున్నాడు కానీ ఏంటంటే ఇన్సాల్వెంట్ అయిపోయాడు, అలాంటి సిచ్యువేషన్ లో కూడా రిటైన్ చేసుకుంటాడు, లీన్ లో ఉంచుకుంటారు అనమాట. రిటైన్ ద పొజిషన్. అన్పెయిడ్ సెల్లర్ లీన్ అనేది నాట్ లైక్ ఏ ఏజెంట్ ఆర్ బెయిలీ ఆఫ్ ద ప్రాపర్టీ అగైన్స్ బయర్ పర్సనల్లీ. రైట్ టు సూ ఫర్ ప్రైస్ కి వేయచ్చు, డ్యామేజెస్ వేయచ్చు, సూ ఫర్ రెప్యుటేషన్, సూ ఫర్ ఇంట్రెస్ట్. 4 రైట్స్ అనమాట. అగైన్స్ బయర్ పర్సనల్లీ వేసేటప్పుడు ప్రైస్ కి వేయచ్చు, నువ్వు ప్రాపర్టీ తీసుకున్నావు కానీ ప్రైస్ పే చేయలేదండి. ఆర్ ఫర్ డ్యామేజెస్ వేయచ్చు, ఫర్ సూ ఫర్ రెప్యుటేషన్, సూ ఫర్ ఇంట్రెస్ట్. 4 రైట్స్ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట.